గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీకు రెస్పాన్సిబిలిటీస్ గురించి ఒక కామెంట్ చూసాను నేను. ఒక అమ్మ ఉంది, ఆమెకు ఒక అమ్మ ఉంది, ఒక కూతురు ఉంది, అదే ఒక కోడలు ఉంది, ఆ కోడలకు ఒక అమ్మ ఉంది. వీళ్ళందరికీ ఈయన ఒకడే కొడుకు, ఈయన ఒకడే వీళ్ళందరినీ చూసుకోవాలి, అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సాయికి. అందుకే సాయి పెళ్లి చేసుకోడు. పెళ్లి చేసుకోడు. అతని గురించి అడగలేదు నేను, చాలా చిన్న పిల్లాడు బన్నీ. ఇంకా మీ పెళ్లి మెయిన్ టాపిక్. ఇప్పుడు మీ ఫస్ట్ వీడియో కింద కామెంట్ చూస్తే సాయి అన్న పెళ్లి కోట్ వాళ్ళు ప్రాంక్ కి కామెంట్స్ ఎట్లా అంటే లైక్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పి పెడతారనమాట. హోమ్ టూర్ అని ఒకటి, సాయి అన్న మ్యారేజ్ అని ఒకటి, ఇంకొన్ని ఉంటాయి కామెడీగా. సో సాయి మ్యారేజ్ ఎప్పుడు? సాయికి గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు లేదు, నిజంగా లేదు, స్వేర్ లేదు, అసలు లేదు. బ్రేకప్ అంటే బ్రేకప్ ఏమైనా అయిందా? బ్రేకప్ అయిన లాగా నా ఫోటో ఉంది కదా మీ దగ్గర, గుర్తుంది. బ్రేకప్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ సాయికి ఉంది కదా. అంటే మొన్న ఒక వీడియో పెట్టారు కదా ఒక మాట. ఇప్పుడు దీని ముందర టాపిక్ ఏమన్నారు? రెస్పాన్సిబిలిటీస్. అది కాదులేరా, రెస్పాన్సిబిలిటీస్. కానీ పాపం హెచ్లోడికి హెచ్ఎల్ రానులు చాలా మంది సిస్టర్స్, అందరూ సిస్టర్ బ్రదర్ అంటారు. ఇదిగో నలుగు ఏం పెడతావు నీకు మెసేజ్ లా? ఏందే సాయి అన్న, సాయి అన్న యారన్న అమ్మాయి హాయ్ సాయి అన్న అంటారు. మొన్న వీడియోలో పాప మా అమ్మాయి హెచ్లోడికి నేను హెచ్ఎల్ రానని ఆ అమ్మాయి అన్న అనలేదు మిమ్మల్ని, మీరే ఆ అమ్మాయిని సిస్టర్ అన్నారు. నాకు అనాలనిపించింది అనేసి. మనీ గర్ల్ ఫ్రెండ్ ఉందా మనీ కాలేజ్ లో? లేదు లేదు లేదు, నిజంగా లేదు. మా అమ్మ కూడా చూస్తుంది ఇది. నిజంగా లేదు. అంటే బనీ గర్ల్ ఫ్రెండ్ లేదు? లేదు, ఒక్కసారి కూడా లేదు. మా వద్దులే, ఫోన్ పేలో కూడా బ్లాక్ చేసేస్తుంది అనుకోండి. ఫోన్ పేలో బ్లాక్ చేసి ఫోన్ పేలో మెసేజ్ చేసి 20 రూపాయలు కొట్టా. 20 కాదు, 2 రూపాయలు కొట్టా. 2 రూపాయలు కొట్టాడు ఫోన్ పేలో బ్లాక్. అయ్యో, అప్పటి నుంచి అసలు లేదు. ఒక్క అమ్మాయి వదిలేసిపోయిన తర్వాత అసలు లవ్ కాదు అసలు. మరి ఎందుకు ఫోన్ పేలో కూడా మెసేజ్ చేద్దామని హాయ్ పెట్టా, వాట్సాప్ లో బ్లాక్, మళ్ళీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వచ్చి హాయ్ పెట్టా. అప్పుడు క్రియేటర్ కాదు, అయినా క్రియేటర్ అయినా ఇప్పటికీ బ్లాక్. మళ్ళీ ఫోన్ పేలో హాయ్ 2 రూపీస్ కొట్టా, సెండ్ మీ 2 రూపీస్ రిటర్న్, 2 రూపీస్ లాస్. పేదోడు. 2 రూపాయలు, అప్పుడు 2 రూపాయలు అంటే అమ్మ. మరి ఇది మరీ ఘోరం. రియల్ స్టోరీ చెప్పనా? వాడికి అసలు ఫోన్ పే, నాకు ఫోన్ పే లేదు. అప్పుడు మా అమ్మ ఫోన్ పే నుంచి కొట్టా 2 రూపాయలు మా అమ్మ అకౌంట్. ఇప్పుడు నీ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఫోన్ పే లేదు నాకు. ఎందుకు బనీ సాయి గురించి 3 మంచి విషయాలు, ఒక నెగిటివ్. మంచోడు. 3 పాజిటివ్ థింగ్స్, 1 నెగిటివ్ థింగ్. మంచోడు ఒకటి. నీ గురించి మళ్ళీ అట్లే చెప్తాడు, మరి చూసుకో. మంచోడు 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 అంటూ 3 ఏం చెప్పాలి? పాజిటివ్ థింగ్స్. 3 పాజిటివ్ థింగ్స్. కాళ్ళు ఫోన్ ఎత్తాడు. కాల్ ఫోన్ చేయండి, ఫోన్ ఎత్తుతారు. ఏ టైంలో అయినా ఏదన్నా అవసరం అయితే ఫస్ట్ గుర్తొస్తాడు. 2 గుర్తొస్తే సరిపోదు, చేస్తాడు. 2 నేను బండి కూడా, నాకు బండి లేకపోతే బైక్ వాడుతున్నా. ఫస్ట్ బండి బైక్ నేను వాడుతున్నా. ఇప్పుడు నాకు బండి లేదని బండి ఇచ్చాడు. బండిలో పోరా మా పెద్ద స్కూటీ ఇచ్చాడు. అది నేనే లేపలా, అదే లేచింది. ఎగిరిపోయింది. బండి ఇచ్చాడు. బండి ఇచ్చానా? బండి అవసరానికి. బండి అంటే పూర్తిగా నా మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది. బండి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. 3 అంతే, 2 చెప్పింది. ఇంకోటి ఏముంది చెప్పడానికి? బాగుంటాడు. అందగాడని ఆయన చెప్పడం, ఈయన బాగుంటాడని చెప్పడం. ఇప్పుడు నెగిటివ్ నచ్చంది తనలో మీకు? అదే కోపం వస్తే మాట్లాడకుండా మానేయడం. అది కోపం వస్తే మాట్లాడుకుని ఎందుకు మానేస్తున్నారు? నేను నాకు నోటి దొల్లా, నేను మాట్లాడతా పో అది అనుకో, అది టక్కని చేసి అన్నా ఏమైందన్న, ఏం లేదు అన్న, నాకు కొంచెం నోటి దొల్లన్నా, ఏమనుకో పక్కన. నేను మేడం వాళ్ళు కూడా అంతే, క్లాస్లో కూడా అట్టే ఉంటా. నోటి దొల్లు ఎక్కువ. నేను నాకు బెంచ్ ఉండదు, నేను నిలబడుకునే ఉంటా ఉదయం నుంచి సాయంత్రం దాకా క్లాస్ లో. వాడైనా క్లాస్ లో, క్లాస్ బయట పనిష్మెంట్ అంటే బయట నిలబడితే ఎట్లా వెళ్ళిపోతాను, బయట పంపిదనండి. బయట నిలబెడుతుంది, బయట నిలబెడితే వెళ్ళిపోతా కదా, ఆడెందుకు నిలబడుకుంటాను? హాస్టల్ పడుకుని నిద్రపోతున్నా. నేను లాస్ట్ బంగండి రా, ఫస్ట్ బెంచ్కి రా అంటే మేడం వాళ్ళు క్లాస్ ప్రశాంతత కోసం నన్ను ముందు పిలుస్తున్నారు. ఎంత ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది అంటే, నేను రాని రోజు వాళ్ళకి ఒక మనశ్శాంతి.
నేను కూడా అంతే సెలవు పెట్టినట్టు పక్క రోజు మ్యాథ్స్ సార్ అడగడు ఇది ఎందుకు రాలేదురా నేను అడగడు. ప్రశాంతంగా ఉండింది ఆ రోజు. బాగుందిరా అసలు నేను అంటాడు. మ్యాథ్స్ అంటే ఎందుకంత కోపం? నాకు కోపం, నాకు భలే ఇష్టం. మ్యాథ్స్ లో టాపర్ నేను. అయినా మ్యాథ్స్ సార్కి నచ్చరు. ఆయన నేను నచ్చను అంతే. ఆయన ఏందో అది కొన్ని గ్రహాలు కలవవు అనమాట. ఆయన ఓకే, బన్నీలో 3 పాజిటివ్ థింగ్స్, 1 నెగటివ్ థింగ్. పాజిటివ్లే, అన్ని పాజిటివ్. నా బ్లడ్ బి పాజిటివ్. ఎవరికైనా కావాలంటే చెప్తా బన్నీ. నాకు ఎక్కిస్తారు ఇంకో 2 బాటిల్లు నేను ఇచ్చే అంటున్నా. 3 పాజిటివ్స్. ఫస్ట్ వచ్చి చాలా బాగుంటాడు మనిషి, అందగాడు, అందరికి నచ్చుతాడు, అందగాడు అందరి వాడు. సెకండ్ థింగ్ వచ్చేసి చెప్పు నాకేం లేవు వాడి గురించి, అయినా చెప్తున్నా హార్ట్ఫుల్ గా ఉంటాడు. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోడు. సెకండ్. థర్డ్ వచ్చేసి పంచె బాగా కట్టుకుంటాడండి. పంచె కట్టుకోవడం, తిరుమలకు వెళ్ళేటప్పుడు పంచె బాగా కట్టుకుంటాడు. పంచె కట్టుకోవడం అనేది పాజిటివ్ థింగ్. పాజిటివ్ కదా, మంచి కరెక్ట్ చెప్పను, పాజిటివ్ అని చెప్పాను. అంటే గౌన్ లాగా కడుతుంది ఇట్ ఉంటది, గౌన్ వచ్చినట్టు వస్తుంది. నాది జస్ట్ నేను పంచె పెట్టినప్పుడు ఫోటో వెనకాల బెల్లి డాన్స్ గౌన్ నట్టు ఉంటుంది. ఆ ఫోటోలు బయటికి రాని, ఫోటోలు ఏడాగా పెడతా, అందుకే అది గౌన్ ఏడాగా పెడతా, ఇట్టుంటది. అందుకే పంచి బాగా కడతారు. కేరళ డమ్ములో లాగుంటా, కేరళ వాళ్ళు కొట్టుకుంటారు, డమ్ములు కొట్టుకున్న వాళ్ళు ఇంకా బాగుంటారు. వాళ్ళు పంచులు కట్టిపోయాం అందరినీ. అన్నా నాకు వద్దన్న పంచ, నేను ప్యాంట్ వేసుకొస్తానంటే ఆయన ఇంకోరు నేను ప్యాంట్ వేసుకెళ్ళిపోయా కట్టిస్తారని చెప్పి, ఇంకో డిక్కులో కావాలని నేను తేనని చెప్పి పంచారు గర తీసి స్కూటీ డిక్కి తీసి చుట్టి కట్టేసి అదా అన్నారు. ఆ మాల్లో అంతా పంచి సైజ్ వస్తారు, నా సైజ్ వస్తారు. వీళ్ళేమో క్లాస్ గా పోతున్నారు, వాళ్ళంతా కళ్ళతాలు పెట్టుకొని ఇట్ట. నేనేమో పంచి గౌన్ పట్టుకున్నట్టు ఇట్టు పట్టుకొని పైకి ఎత్తుకొని, అమ్మాయి లెహంగా పైకి ఎత్తుకుంటాడా, కింద ప్యాంట్ ఉంటుంది, కింద ప్యాంట్ లెహంగా వేసుకున్నప్పుడు అమ్మాయి పైకి పట్టుకుంటే పైకి ఎత్తుకొని పట్టుకిస్తా ఉండేది మాల్లో, మెయిన్ మాల్లో. ఎంజీబీ మాదిగా ఎంజీబీ మాల్లో. నెగటివ్ థింగ్. నెగటివ్ నాకా ఏడుస్తాడు పెద్ద మంచోడు, ఇరిటేట్ చేస్తాడు, నచ్చ పెడతాడు. నచ్చ పెట్టి గీకి 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 దాన్ని ఈజీగా అయిపోయింది లేదు, దాన్ని గీకి 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 రక్తం వచ్చేదా గీకుతాడు. ఎట్లా ఇప్పుడు మేము తిరుమలకి వెళ్తున్నాం అనుకోండి, కొండ మీద నేను కూర్చొని ఉంటాను కదా, అది నచ్చుతున్నాడు, రోడ్ ఎట్టేసారా అంటాడు. ఫోటో ఉందన్న రోడ్ వేసినాయిందే, మళ్ళీ యూత్ లా వచ్చి అసలుకి దాన్ని ఏమంటారు, ఇది ఎట్ట పడిందన్న రోడ్డా, తెల్లగానే ఉందన్న మార్కింగ్ సడన్గా రాయి పెడితే అంటాడు. అన్న ఇంకోటి అప్పుడు పులిలు పులిలు వేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఇప్పుడు సడన్ గా కొండచిలో వస్తే నా డౌట్ అది కాదు, ఫస్ట్ రోడ్ వేసి గుడి కట్టారా, గుడి కట్టి రోడ్ వేస్తారు. రోడ్ వేసారు, అదంతా అడవిలో ఉండేది పూర్తిగా. సరే మీరు క్వశ్చన్ మిరపకాయ అవ్వండి చెప్పకపోతే, ఇప్పుడు తిరుమల ఘాట్ రోడ్ వేసింది ఎవరు? తిరుమల ఘాట్ రోడ్ ఎవరు వేస్తారు? మనుషులే. అయితే 2 మిరపకాయలు మనుషులు కాదు. ఆయన పేరు చెప్పు. ఆయన పేరు సుభాష్ చంద్రబోస్. మన ఎదురుగానే ఉన్నాడండి. మనం ఇంజనీర్స్ డే, ఆయన బర్త్డే ఇంజనీర్స్ డే గా జరుపుకుంటాం. సారీ నేను బీటెక్ డిగ్రీ బీటెక్ రమణ గారు. అబ్బా ఆయన పేరు ఏదో ఉంటుంది, సివి రమణ. అదే ఆయన ఆయన బర్త్డే ఆయన బర్త్డే రోజు ఇంజనీర్ల దినోత్సవం చేస్తారని నాకు రీ రిలీజ్. ఎందుకంటే నేను ఇంజనీర్ కాబట్టి మనం ఏదైనా అవ్వచ్చు, మనం ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఒక డాక్టర్ చదివిన డాక్టర్ అవుతాడు, మేము ఏదైనా అవ్వచ్చు, ఇంజనీరింగ్ చేస్తాం. అవును, అది మన ముందే ఎదురుగానే ఉన్నారు సుభాష్ చంద్రబోస్. డాక్టర్ ఏదైనా అవ్వచ్చు, డాక్టర్లు కూడా అవ్వచ్చు. మీరు అవ్వచ్చు, పేషెంట్లు ఎవరు? పేషెంట్లు పాపం కష్టం. దేనికి? మేము తింటే నువ్వు తిను. ఆ క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ గానే ఉంది. సరే నన్ను అడగండి. చెప్పలేకపోతే ఇండియా ఫ్లాగ్ చేసింది క్వశ్చన్ ఏది? ఇండియా ఫ్లాగ్ తయారు చేసింది ఎవరు? పింగళి వెంకయ్య గారు. కాదు. కరెక్ట్. ఫస్ట్ ఆయనగా చేసిందండి. రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. అది ఫస్ట్ బుక్ లోనే పేజీల సైడ్ కింద రవీంద్రనాథ్ ఎప్పుడో 15 ఏళ్ళ కింద చదువుకున్నాను. నేర్చుకోమంటారు. నీకు ఇప్పుడు చదివేది ఇంజనీరింగ్ స్పెల్లింగ్ చెప్పండి. అయిపోయింది కథ. మిరపకాయ పట్టుకో. నేను సిఎస్సి స్టూడెంట్. చెప్పు. నేను బీటెక్ చేసిన ఇంజనీరింగ్ కాదు. అసలు సిఎస్సి ఫుల్ ఫామ్ చెప్పు. కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్. పెద్ద బోర్డు ఉంటది మా వెరీ గుడ్. ఆ ఇంజనీరింగ్ స్పెల్లింగ్ చెప్పు. నేను బీటెక్ స్టూడెంట్, ఇంజనీరింగ్ అన్నా. అయిపోయింది. వాడికి స్పెల్లింగ్ రావు.
వాడికి ప్రమ్ముని ఫామ్ అని రాశాడు. నేను ముందర అమ్మాయి క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ చూపిస్తేనే మార్కులు తక్కువ వస్తాయి. 10 సార్లు చూసి రాస్తారు చుట్టూ ఏ పెట్టి. అమ్మాయి దాంట్లో చూసి రాస్తున్నారా నువ్వు? అంటే హెల్ప్ చేస్తుంది కొంచెం. ఓకే